పాస్ అయినా హ్యాపీయే, ఫెయిల్ అయినా అది. పిల్లలు పాస్ అయినా హ్యాపీయే, పిల్లలు ఫెయిల్ అయినా హ్యాపీ. పిల్లలు కూడా సంతోషపడదు. ఓ దెబ్బైంది బాధపడవాకండి రా, ఏందంటే జీవితం పోయింది అయింది, మళ్ళీ రాద్దు కానిలే కానీ అంతేనంటావు నాన్న, అంతేరా ఏంది మరి దానికోసం దిగులు వేసుకొని గందరగోళం అయితే ఉన్న మళ్ళీ పాస్ అవుతావు ఏంది, మళ్ళీ పేపర్ మారి వచ్చిద్దా, మారి రాదుగా, అయిపోయింది. కష్టపడ్డావు నీ వంతు, నువ్వు పాపం వర్కౌట్ కాలే, చేసేది ఏముంది, అదంతా దేవుని కృప. నీ వంతు అయితే నువ్వు కష్టపడి చదవటం నేను చూసా, పాపం నీ వంతు నువ్వు కష్టపడ్డావు, వదిలేసే, దాని గురించి కృంగిపోతాయరా, అది పోతే ఇక లైఫే పోయిందా ఏంది. లోకంలో జల్లనోడు దేవుళ్ళు జల్లుతాడు, అవసరమైతే దేవుడు వాడుకుంటాడు, దేవుడు హెచ్చిస్తాడు నిన్ను. ఏంది దాన్ని కృంగిపోతావు ఏంది, ఏడుస్తావు ఏంది, దిగులు పడతావు ఏందిగా. మనం దేవుని ఆత్మ సంబంధులు రా, హ్యాపీగా ఉండాలి అంతే. కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు బిర్యానీ వండిస్తాడు ఫాదర్ ఇంట్లో, ఫెయిల్ అయినప్పుడు ఏ ఫాదర్ అయినా వండిస్తాడా? అలా వండించేవాడే పరిశుద్ధాత్మ సంబంధి. ఈజీగా చెప్పాలంటే అది జోక్గా, నిజంగా అలా వండించేవాడే పరిశుద్ధాత్మ సంబంధి. ఆత్మ లోపల ఉంటే ఎల్లప్పుడూ సంతోషం, పాస్ను బట్టి స్తోత్రం, ఫెయిల్ని బట్టి కూడా అది. ఇప్పుడు కొంతమంది తండ్రులు గుర్తొచ్చిదారు, రే నేను తిట్టానే పాపం అండి అనవసరంగా. మరి అదేగా దేబ్రే మొహం, నేను చెప్పేటప్పుడు వినవు నువ్వు, విన్నట్టే మొహం పెడతావు, ఏడో ఉంటావు, చెప్పినప్పుడు వినవు. ఆడు ఫెయిల్ అయ్యాడు, రే నువ్వు ఫెయిల్ అయిన సందర్భంగా ఈరోజు పార్టీ రా, ఇంట్లో ఫంక్షన్ రా, బిర్యానీ వండు. వాడు ఎట్లుంటాడే, వాడికి సత్తాను పోతానంటాడా? నువ్వు కష్టపడి చదివావు బేట, మిస్ అయింది ఏంది, పోతే పోయింది ఏంది, లైఫే పోయిందా ఏందిరా. దేవుడు ఏదో ఒక విధంగా నీ కృపనిస్తాడు. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ, భయపడద్దు. మనం ఆయన్ని ప్రేమించకపోయినా మనకు సంతోషం కలిగే కార్యాలు చాలా మన జీవితంలో వచ్చేటట్టు చేస్తున్నాడు ఆయన. ఏది, మనం శత్రువులమై ఉండగానే మనం ఆయనకి రివర్స్లో ఉండగానే మనల్ని ప్రేమించి మనకు సంతోషం కలిగించే ఘట్టాలు ఎన్నో మన జీవితంలో వచ్చేటట్టు చేశాడు ఆయన. శత్రువులమై ఉన్నప్పుడే మన సంతోషాన్ని వెతికాడు అంటే, ఇప్పుడు ఆయన సేవకులమై, ఆయన ప్రేమించేవారమై ఆయన వైపు తిరిగినప్పుడు మరి నిశ్చయముగా ఆయన మన సంతోషాన్ని వెతుకును కదా. సమస్తము కూడా మన సంతోషానికే సమకూర్చి జరిగించును కదా. సందేహం ఎలా, డౌట్ ఎలా? దేవునికి స్తోత్రం. ఏమంటారండి, మనం ఆయన్ని ప్రేమించి ఆయన తట్టు తిరిగి ఆయన సంతోషాన్ని వెతుకుతుంటే ఇంకా మురిసిపోడు. మనం ఆ లేకి వ్యవహారంలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి మనల్ని సంతోషపెట్టడానికి చూశాడే, ఆ లేకిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ లేకిని గడిగేసుకొని ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి ఆయన రెక్కల కిందికి వచ్చి సచ్చినా బతికినా ఆయన సంతోషమే, ఆయన ఇష్ట ప్రకారమే బతకాలి, ఆయన చిత్తమే చేయాలి అని ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన సంతోషాన్ని నిరంతరం మనం కోరుకుంటున్నప్పుడు, వెతుకుతున్నప్పుడు మరి నిశ్చయముగా ఆయన మన సంతోషాన్ని వెతుకును కదా. అందుకే చెప్పాడు ఏమనంటే, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడు. పదహారో వచనం చూడు. ప్రతి విషయమునందును, చాలిక 16వ వచనం చూడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. తెస్సలోనిక మొదటి పత్రిక 5:16. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అన్నాడు. మర్యాదగా చెప్తున్నా, సంతోషంగా ఉండండి అంటున్నాడు. ఏంటి ప్రభా వార్నింగ్ ఇస్తున్నావా? అవును, మీరు సంతోషంగా ఉండటం నాకు కావాలి, సంతోషంగా ఉండకపోతే మామూలుగా ఉండదు అన్నట్టు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? మనం ఎల్లప్పుడూ ఆయన సంతోషాన్ని వెతుకుతాం కాబట్టి. అదే న్యాయం, అదే మనం సృష్టించబడటానికి కారణం. మన సంతోషాలు మనం వెతుక్కోవటం కాదు, ఆయన సంతోషాన్ని వెతకటం. మనకి చక్కని మాదిరి దైవత్రిత్వమే. కుమారుడు ఎప్పుడు తండ్రిని సంతోషపెట్టాలని చూస్తాడు.
కుమారుడు ఎప్పుడు తండ్రిని సంతోషపెట్టాలని చూస్తాడు. తండ్రి చిత్తమే, తండ్రి ఇష్టమే, తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, అంతా తండ్రిదే అని ఈయనేమో ఆయన్ని మయంపరుస్తాడు, ఆయన సంతోషపెట్టడానికి చూస్తాడు. కుమారుడు ఎవరో ఆయన, ఎవరో ఆ కుమారుడు ఎవరో? సౌండ్ పెంచండి, ఎందుకు ఉస్సుస్ అంటున్నారు? యేసయ్య కుమారుడు. అంతా తండ్రి చిత్తమే, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, ఆయన చిత్తమే నెరవేరాలి, ఆయన ఇష్టమే జరగాలి, ఆయన సంతోషమే అంటాడు ఈయన. మరి ఆయన ఏమంటాడు? అన్ని నామముల కంటే నా కుమారుడి నామం పైనామం అంటాడు. కుమారుడేమో తండ్రిని మయంపరుస్తుంటే తండ్రి ఏమో తనను మరుగు చేసుకుని కుమారుడిని పైకెత్తుతాడు. ఒకరినొకరు మహిమపరుచుకుంటూ ఒకరినొకరు సంతోషపెట్టుకుంటూ ఉండేటువంటి విషయమే దైవత్రిత్వంలో జరిగేది. ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మని కనపరుస్తారు, పరిశుద్ధాత్ముడేమో ఇద్దరిని కనపరుస్తాడు. దైవత్రిత్వంలో పరస్పరం ఒకరి సంతోషాన్ని ఒకరు వెతుకుట, ఒకరినొకరు మహిమపరచుట అనేది కనపడిద్ది. పరస్పర ప్రేమానురాగాలు, ఒకరినొకరు సంతోషపెట్టుట, ఒకరినొకరు ఘనపరచుట అనేవి ఉన్నాయి. ఈరోజు ఒక కీలకమైన మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా. సరే, దేవుడు మనల్ని సంతోషపెట్టాడా లేదన్నది పక్కన పెడదాం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పని చేసి తీరతాడులే కానీ ఆయన, అయితే ఆ సెక్షనే పక్కన పెడదాం. అసలు మనం ఎందుకు పుట్టామన్న ఒక మాట తీసుకుందాం ఈవేళ. మనం ఎందుకు నేను ఎందుకు పుట్టా? నా సంతోషం కోసం నేను పుట్టానా, లేకపోతే నేను ఎవరిని సంతోషపెట్టడానికి పుట్టాను? ఎవరి కోసం నేను నిర్మించబడ్డాను అంటే లేఖనం చెప్తున్నది సృష్టికర్తను సంతోషపెట్టుట అనేది మొదటిది, అనేకుల సంతోషము కోసము నువ్వు పుట్టావన్నది రెండవది. యోహాను గూర్చి దూత ఏమన్నాడు? అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అంతేకాదు, కన్న తండ్రివైన నీకు కూడా సంతోషమును మహా ఆనందమును కలుగును. కన్న తండ్రిగా నీ కుమారుడైన యోహానును బట్టి నీకు సంతోషము మహా ఆనందం కలిగిద్ది జకర్యా. అంతేకాదు, నీకు దేవుడు ఇవ్వబోయే ఆ కొడుకు ద్వారా అనేక మంది సంతోషిస్తారయా. అనేక మంది సంతోషానికి ఒక అద్భుతమైన పాత్రగా వాడబడుతున్నాడు. నీ ద్వారా పుట్టేవాడు తన సంతోషాన్ని వెతికేవాడు కాదు, తనను పంపిన వాని సంతోషాన్ని వెతికేవాడు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనవాడై తండ్రుల హృదయం పిల్లల తట్టునకును, పిల్లల హృదయం తండ్రుల తట్టునకు తిప్పుతాడు. ప్రభు రావడానికి మార్గం సరళపరుస్తాడు. దేవుడు నియమించిన ఒక దూతయా నీ కడుపున పడుతున్నాడు. బా, ఎంత శుభకరమైన వార్త! మనకి 2 జన్మలు ప్రియులారా. ఒకటి తల్లి గర్భము నుండి జన్మించిన జన్మ, రెండవది దేవుని వాక్యమును అక్షయ బీజం వల్ల జన్మించినటువంటి జన్మ, క్రొత్త జన్మ. అది బాప్తిస్మం ద్వారా పొందిన జన్మ. తల్లి గర్భంలో జన్మించిన జన్మ ద్వారా మనకి వాస్తవం అర్థం కాలేదు, ఏదో బతికేసాం అలాగా. కానీ రెండవ జన్మ, క్రొత్త జన్మ అనుభవం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు మన మనోనేత్రాలు వెలిగించాడు. ఇప్పుడు మన జన్మ సార్థకత ఎలా చేసుకోవాలో మనకు తెలియపరచబడింది. దాని నెరవేర్పు కోసమే ఇప్పుడు నిరంతరం మనం కృషి చేయాలి, పోరాడాలి, ప్రయాసపడాలి. ఎందుకు మనం జన్మించాం అనే పాఠం క్రీస్తు రక్తంలో కడగబడక మునుపు నాకు అర్థం కాలేదు, కానీ కడగబడిన తర్వాత నాకు అర్థమైంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా అంటే చాలా ఆనందంగా ఉంది. అవును కదా, నేను క్రీస్తులో క్రొత్తగా జన్మించిన రోజు. నిజంగా ఈ జన్మ లేకపోతే, ఒక్క జన్మతోనే నేను ఆగిపోయినట్టయితే, తల్లి గర్భాన్ని పుట్టిన ఆ జన్మతో ఆగిపోయినట్టయితే పాపిగానే తెచ్చేవాడిని, నరకానికి పోయేవాడిని. కానీ ఈ రెండవ జన్మ అనుభవం ద్వారా నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసున్నయ్యా.